బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను శాలేమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే సియోను శాలేమో మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బల్లము అనుబల్లము మన బల్లము అనుబల్లము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 యేసు రక్తమే సిలువ రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు 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 రక్తమే యేసు రక్తమే పాపము కడుగును యేసు రక్తమే స్వస్థతనిచ్చును యేసు రక్తమే విమోచననిచ్చును యేసు రక్తమే పవిత్రపరుచును యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా ఎంతవరకు కాపాడిన దేవుడు దీన స్థితిని సంపన్న స్థితిగా మార్చిన దేవుడు బలహీనతల్లో అవమానాల్లో కృపను అనుగ్రహించిన దేవుడు సియోను శాలేముని నిత్య నివాసంగా మనకిచ్చి ఒక ఆశ కలుగు చేసిన దేవుడు ఈ 3 మాసములో నిన్ను ఆశీర్వదించుటకు నిన్ను గొప్ప చేయుటకు ఆయన నీ ముందు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు మాతో మాట్లాడయ్యాలి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్రమ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, సర్వాధికారి, ఉన్నతుడ, మహోన్నతుడ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు నేను తెలియజేస్తున్నాం ప్రభా. గడిచిన 2 మాసాలు కూడా మమ్మల్ని కాచి కాపాడి మా కుటుంబాలను తండ్రి నాయన
ఈ 3వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి నీకు వందనాలు మేము తెలియజేస్తున్నాం ప్రభువా. అయ్యా ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చలేం దేవా, నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి నాయన. అయ్యా తండ్రి నీవు మాకు చేసిన ఉపకారములకై మేళ్ల కొరకై నీకు వందనాలు మేము తెలియజేస్తున్నాం ప్రభా. ఈ దినము నువ్వు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని నామను స్తుతిస్తుండగా ప్రభా, అయ్యా తండ్రి నాయన మా స్తుతుల పైన ఆశ్రయుడు కమ్మని అడుగుచున్నాం ప్రభా. అయ్యా మా మధ్యలో తండ్రి ఇంతవరకు కూడా తండ్రి పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకున్న తండ్రి నీకు వందనాలు మేము తెలియజేస్తున్నాం తండ్రి నాయన. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు ప్రభా. రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీరు త్వరపెట్టి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు తండ్రి నాయన. అయ్యా దైవజనులు నిలబెట్టుకునే ప్రభా తండ్రి నాయన. అయ్యా నీ ఏడంతల ఆత్మతో నింపి ప్రభా తండ్రి సంఘం అంతటితో నువ్వు మాట్లాడమని అడిగిచ్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ మాటలు పరిశుద్ధమైనవి ప్రభా, నీ మాటలు పవిత్రమైనవి తండ్రి నాయన. అవి మట్టి మొసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైన నీ మాటలు ప్రభా. అయ్యా దైవజన్ నోట నుండి నువ్వు మాట్లాడుతూ ఉండగా ప్రభా, మాలో ఉన్న అపవిత్రతను తొలగించండి ప్రభా. అయ్యా మాలో వ్యర్థమైన వాటిని తీసివేయండి, చేదైన వేరును వేళతో సహా పెళ్లగించండి ప్రభా. నీ వాక్కును తండ్రి మా హృదయంలో భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్కును విని విడిచిపెట్టకుండా ప్రభా, వాక్యానుసారంగా నడవడానికి ప్రతి బిడ్డను స్థిరపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి చీకటిని తొలగించండి, వెలుగుతో నింపండి ప్రభా. అయ్యా తండ్రి నాయన సమాధానపు కార్యాలు జరిగించండి ప్రభా, అద్భుతాలు జరిగించండి ప్రభా. అయ్యా రోగము స్వస్థతలు ఒకటి సహాయము దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. ప్రతి ఆటంకాలు తండ్రి నీ పరిశుద్ధ సేవకుడైన యేసుక్రీస్తు నామములో మీరు కొట్టివేసి మీ నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చునండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గడిచిన దినములన్నీ ప్రభు కాపాడి క్షేమమిచ్చి భద్రపరిచి ఆయన కృపా కనికరములను బట్టి మరో మాసములో మనలను నడిపించిన కనతండ్రికి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఇక మీ ఇద్దరు బయటికి తిరగొద్దు. లేచినట్టుంటే జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. ప్రతిష్పాలు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యములో నుండి యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన. ప్రార్థన. అందరూ తల్ల వంచండి. ప్రార్థన. స్తుతి కలుగును గాక. స్తుతి కలుగును గాక. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, చదవబడిన లేఖన భాగములో నుండి నీ ప్రజలమైన మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన దైవిక సందేశము మాకు అనుగ్రహించండి. అలసట పుట్టించు దేశమందు గొప్ప బండ నీడవలే ఉండును అని అన్నావు. ఆ మాటలో ఉన్న పరమార్థము మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ యెషయా గ్రంథం 32వ అధ్యాయము
ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉంది. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. మనుషుడు ఎలా ఉన్నాడంట? గాలికి మరుగైన చోటు వలెను. అంటే గాలి తోలినప్పుడు మనుషుడు ఎట్లా ఉంటున్నాడు? మరుగున ఉంటున్నాడు. గాలి వానకు చాటైన చోటు వలెను ఉంటున్నాడు. అంటే గాలి వానకు కూడా మనుషుడు ఎలా ఉంటున్నాడు? చాటుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ రాయబడిన మాటలో ఎండిన చోట నీళ్ల కాలవల వలెను, ఎండిన చోట నీళ్ల కాలవల వలెను, అలసట పుట్టించు దేశమందు గొప్ప బండ నీడ వలెను ఉండును. హల్లెలూయా. చూడండి, గొప్ప బండ ఎలా ఉందంట? నీడ వలెను ఉంటుంది. అసలు ఈ గొప్ప బండ ఎవరు? ఈ బండ యుగయుగాలు రాజ్య పరిపాలన చేయనై ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అంటే ఈయన పరిపాలన నీతిని బట్టి ఉంటుంది, ఈయన పరిపాలన న్యాయమును బట్టి ఉంటుంది. కనుక నీ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మరుగైన చోట, చాటైన చోట్లలో నీకెదురవుతున్న సమస్యలను బట్టి, నీకెదురవుతున్న శోధనలను బట్టి, నీకు కలిగి ఉన్న పరిస్థితులు విషమముగా ఉండుటను బట్టి, గాలి అనగా శోధనకు లేక శ్రమకు సాదృశ్యంగా ఉంది గనక ఆ కలుగుతున్న శ్రమలలో, ఆ శోధనలో నువ్వు దాగుకుందామని వెళతావు. కొన్నిసార్లు ఆహారము నీకు అందక, కొన్నిసార్లు దాహము తీర్చుటకు నీరు లేక, పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా చేయబడి నీవు నలిగిపోతున్న వేళలో, కృంగిపోతున్న వేళలో, కన్నీళ్లమయమై ఈ జీవితం ఎందుకు అనుకుంటున్న వేళలో ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఎండిన చోట నీళ్ల కాలవల వలెను. స్తోత్రం కలుగును గాక. ఇక ఎండిపోయావుగా, ఏమి లేని సహాయకమైన పరిస్థితుల్లో ఉన్నావుగా, నాకెవరు దిక్కులేరన్న పరిస్థితుల్లో ఉన్నావుగా. అయితే ఆయన అంటున్నాడు, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను. ఎప్పటి వరకు అలసట చెందేవుగా, శ్రమల వలన అటు ఇటు పరిగెత్తుండొచ్చు, కష్టాల వల్ల అక్కడని ఇక్కడని ఉండొచ్చు. నీవు నిలువ నీడలేని పరిస్థితుల్లో నిలకడ లేకుండా జారిపోతున్నటువంటి స్థితిగతుల మధ్య నీవు నలుగుతూ ఉండొచ్చు. ఆయన అంటున్నాడు, గొప్ప బండ నీడవలే నేనుంటా. స్తోత్రం కలుగును గాక. ఈ బండ ఎలాంటిదో తెలుసా? ఈ బండ ఎలాంటిదో కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చూడండి. త్వరగా 4 మాటలు చెప్పి వాక్యంలోకి వెళతాను. కీర్తనల గ్రంథం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. స్తోత్రం కలుగును గాక. నీవే గుంటలో పడిపోయావో, ఏ తెగులు నిన్ను అంటుతూ ఉందో, ఏ ఊబిలో కూరుకుపోయావో, వాటన్నిటిలో నుండి ప్రభువు నిన్ను పైకి లేపి బండ అనే ఆ స్థలములో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? అలసట చెందావు, నన్ను పైకి తీసేవారు లేరనుకున్నావు, నన్ను బలపరిచేవారు లేరనుకున్నావు, నాకు దిక్కెవరు లేరనుకున్నావు. కానీ బండ అయిన క్రీస్తు నీ వద్దకు వచ్చి నేనున్నా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ మాట చూడండి,
78వ సంకీర్తన 15వ వచనం. 78వ సంకీర్తన 15వ వచనం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. స్తోత్రం కలుగును గాక. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బండ మీద నిన్ను స్థిరపరిచిన దేవుడు, అదే బండ అయిన క్రీస్తు నీ కొరకు ఏమయ్యాడంట? చీల్చబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఆ చీల్చబడిన బండలో నుండి నీ కొరకు ఏమొచ్చింది? సముద్రమంత సమృద్ధిగా నీరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను బండ మీదకి తీసుకొచ్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ కోసం నీటిని ప్రవహింపజేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. స్తోత్రం కలుగును గాక. అంటే సంఘము ఎక్కడ కట్టబడాలి? బండ మీద. ఎక్కడ కట్టబడాలి? బండ మీద. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? బండ మీదకి నేను తీసుకొచ్చాడు ఊబిలో నుండి. తీసుకొచ్చే నీ కొరకు నీరు బండలో నుండి ఇచ్చాడు. బండలో నుండి నీరు ఇచ్చిన దేవుడు నిన్ను ఎక్కడ స్థిరపడమని చెబుతున్నాడు? ఎక్కడ బలపరచబడమని చెబుతున్నాడు? సంఘం అనే బండ. స్తోత్రం కలుగును గాక. సంఘములోకి నువ్వు రావాలి, సంఘములో చేర్చబడాలి, సంఘములో నీవు ఆత్మచేత నడిపించబడాలి. అందుకనే ఆ బండ మనకు ఒక సంఘంగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకో మాట, 4వ మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక లేఖనముల ప్రకారము 3వ దినం అందరూ ఆత్మ సంబంధమైన ఆ ఒకే పానీయమును పానము చేసిరి. యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. స్తోత్రం కలుగును గాక. ఆ బండ ఎవరండి? క్రీస్తు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ రాయబడిన మాట ఏంటంటే అద్భుతకరమైన మాట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేస్తారు. తర్వాత యాలయనగా ఆ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన. అంటే ఏ బండ మీద నిన్ను స్థిరపరిచాడో, ఏ బండలో నుండి నీకు నీళ్ళు ఇచ్చాడో, ఏ బండ మీద నిన్ను ఒక సంఘములోనికి తీసుకొచ్చి నిన్ను నిలబెట్టాడో, అదే బండలో నుండి ఏం తాగావు? ఆత్మ సంబంధమైన పానము చేశావు. స్తోత్రం కలుగును గాక. ఆ బండ ఎవరు? క్రీస్తే. స్తోత్రం కలుగును గాక. ఆ బండ ఎవరు? హల్లెలూయా. ఆ బండ ఎవరు? ఆ బండ ఎలాంటిది? 1, పడిపోయిన నిన్ను తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టి స్థిరపరిచింది? బండ మీద. 2, బండ మీద నిలబెట్టిన నీవు ఏమాత్రం కూడా బలహీనపరచబడకూడదని ఆ బండ నీ కొరకు చేల్చబడి నీ కొరకు నీరుని ఇచ్చింది. ఆ నీరునిచ్చిన ఆ బండ ఒక సంఘముగా నిన్ను నిలబెట్టింది. ఆ సంఘములో నిలబెట్టిన నీవు ఆత్మ సంబంధమైన పానము చెయ్యాలి. ఆ పానమునిచ్చిన బండ
క్రీస్తు. హల్లెలూయ, హల్లెలూయ. అందుకే ఇప్పుడు 32 అధ్యాయంలోకి రండి. ఏమన్నాడు? అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెనుండును. స్తోత్రం కలుగును గాక. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే నీకు ఉండును. ఏమన్నాడు? అలసట పుట్టించు దేశమందు గొప్ప బండ నీడవలెనో ఉండును. స్తోత్రం కలుగును గాక. దారిలో నన్నే చూసావా నా యేసయ్యా, నువ్వుగా దారిలో నన్నే చూసావా నా యేసయ్యా, తోడుగా దూతల నంపావా. యేసయ్యా, 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 నిడవలె నా తోడు ఉన్నవడవే, కంటి పపలా నన్ను కాయుచున్నావే. నిడవలె నా తోడు ఉన్నవడవే, కంటి పపలా నన్ను కాయుచున్నావే. కరువులేములు నన్ను చుట్టుముట్టగా నా తోడు నిలచి ఆదుకున్నావు. కరువులేమిలే నన్ను చుట్టుముట్టగా నా తోడు నిలచి నన్నాదుకున్నావు. కరువులో పోషించి కృపలో దీవించి ఎనలేని మేలులతో నన్ను నింపినావు. కరువులో పోషించి కృపలో దీవించి ఎనలేని మేలులతో నన్ను నింపినావు. జలిగా నన్నే చూసావా నా యేసయ్యా, ప్రేమతో చేరదీసావా. ఓ జాలిగా నన్నే చూసావా నా యేసయ్యా, ప్రేమతో చేరదీసావా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఏమన్నాడండి? అలసట పుట్టించు దేశమందు గొప్ప బండ నీడవలే ఉన్నది. ఒక వ్యక్తి ఎప్పుడు అలసట చెందుతాడు. బాగా పనిచేస్తాడు. పనిచేసి సాయంకాలానికి ఇంటికి వచ్చేటప్పుడు ఏమవుతాడండి? ఏమవుతాడు? అలసట చెందుతాడు. లేక ఒక వ్యక్తి ఎండలో ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ఆ ఎండ వేడిమికి కొన్నిసార్లు శరీరం అంతా కూడా సొమ్మసిలినట్టుండి మనిషి ఏమవుతాడంట? అలసట చెందుతాడు. అంటే పని చేసినప్పుడు అలసట చెందుతాడు. ఆ తర్వాత ప్రయాణము చేసినప్పుడు అలసట చెందుతాడు. కొన్నిసార్లు రాజుల కాలములో దావీదంట యుద్ధ కాలములో అలసట చెందాడు అని రాయబడింది. స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక వ్యక్తి ఏ విషయములో అలసిపోయావు, నీవు అలసిపోవుటకు గల కారణం ఏంటి? అలసిపోయినటువంటి నీ పరిస్థితులను బట్టి, అలసిపోయిన నీ స్థితిని చూచిన దేవుడు, నీ పరిస్థితిని గుర్తెరిగిన దేవుడు గొప్ప బండగా నీ దగ్గరకు వచ్చి ఒక నీడనివ్వగలడు. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు మనకి సూర్యునికి మధ్య
ఏమీ లేదు. ఏమండి, సూర్యుడు డైరెక్ట్గా వచ్చి ఎవరి మీద పడతాడు? మన మీద పడతాడు. ఆ సూర్యుని యొక్క వేడిమి మన మీద పడకుండా ఉండాలంటే ఏదో ఒక వస్తువు మనకు అడ్డుగా ఉండాలి. హల్లెలూయా. కారణం ఏంటి? ఎండ బాగా ఉన్నప్పుడు ఏదన్నా చెట్టు నీడ దొరికితే బాగుండు అనుకుంటారు. హల్లెలూయా. లేకపోతే ఏదన్నా ఆ ఎండ తప్పించుకోవడానికి, కూర్చోవడానికి ఏదన్నా నీడనిచ్చే ఆ గుడిసె లాంటిది ఏదన్నా ఉంటే బాగుండు అనుకుంటారు. అలాగుననే సూర్యుని యొక్క ఎండ మన మీద పడకుండా ఒక వస్తువు లేకపోతే ఏదైనా ఒకటి మనకి అడ్డుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆ వేడి మన మీద పడకుండా, మనం బలహీనం కాకుండా, లేకపోతే మనం అలసిపోకుండా కాస్త అవకాశం ఉంటుంది. అలాగుననే ప్రభు అయిన యేసుక్రీస్తు సూర్యుని యొక్క ఎండ ఆ వేడిమి మన మీద పడకుండా ఆ సూర్యునికి మనకి మధ్యలో నీడవలే ఉంటానంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎట్లా ఉంటాడంట? నీడవలే. గమనించండి, ఉగ్రత మన మీదకి రాకుండా, శ్రమ మన మీదకి రాకుండా, శోధకుడు మన మీదకి రాకుండా, మనము నశించిపోకుండా, మనము నరకవాసులము కాకుండా, మన మీద మరణము ఏలుబడి చేయకుండా, అపవాది అనేవాడు మన ఇంట్లో చొరబడి మన కుటుంబాల్లో పతనం చేయకుండా ఆయన ఒక నీడవలే మనకి ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఎవరంటే నీడనిచ్చే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఎలాంటి దేవుడు అండి? నీడనిచ్చే దేవుడు. అందుకే ఆయన నీడలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? ఆయన నీడలోనికి రావాలి. బండ అనే నీడలోనికి మనము రావాలి. చూడండి, 121వ సంకీర్తన. 4 మాటలు చెప్పి ముగిస్తా. 121వ సంకీర్తన 5వ వచనము చూడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. స్తోత్రం కలుగును గాక. ఎట్లుంటాడంట ఆయన? ఎట్లుంటాడంట? నీడగా. ఏమన్నాడు? యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. హల్లెలూయా. కారణం ఏంటి? నీకు నీడగా ఉన్నవాడు ఎవరో తెలుసా? మనిషి కాదు. నీకు నీడగా ఉన్నవాడు రాజులు కాదు. నీకు నీడగా ఉన్నవాడు బంధువులు కాదు. నీకు నీడగా ఉన్నవాడు స్నేహితుడు కాదు. నీకు నీడగా ఉన్నవారు నీకు అయిన పోయిన వారు కాదు. కారణం ఏంటి తెలుసా? ఎప్పటి వరకు వాళ్ళు నాకు తోడున్నారు, వీళ్ళు నాకు తోడున్నారు, వారు నాకు అండగా ఉన్నారు, వీరు నాకు అండగా ఉన్నారు అని నువ్వు అనుకోవచ్చు. ఎవరు నీకు అండగా ఉన్నా, ఎవరి మీద నువ్వు ఆశపడినా, ఎవరి మీద నీవు నమ్మకం పెట్టుకొని వారితో నీ ప్రయాణాన్ని ముందు కొనసాగించినా ఎవడైనా మధ్యలో విడిచిపెట్టేవాడే. హల్లెలూయా. అంతేనంతే కాదా? అంతేనంతే కాదా? మధ్యలో ఇడిచిపెడతారా మనుషుడు? రాజులు ఇడిచిపెడతారా? బంధువులు ఇడిచిపెడతారా? స్నేహితులు విడిచిపెడతారా? అందరూ విడిచిపెడతారు. కానీ నిన్ను విడువని దేవుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఆయన? నజరేయుడైన యేసు. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? నీడవలే. నీకు పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఒక నీడలాగా నీకున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? బండ అనే క్రీస్తు సంఘములో నీవు నిలబడినప్పుడు ఏ నీడలో ఉండాలి? క్రీస్తు అనేటటువంటి నీడలోనికి నీవు రావాలి. నువ్వు వచ్చేవనుకో. అందుకే చూడండి, 91వ సంకీర్తన 1వ వచనం.
91వ సంకీర్తన 1వ వచనం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఎవరి నీడనండి? ఎవరి నీడన? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో. హల్లెలూయా. ఏం దొరికిందంట? విశ్రమము. అక్కడ అంటాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుదును. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావుగా, సంఘానికి కొన్ని సంవత్సరాలుగా వస్తున్నావుగా. నీ పాత్ర ఏంటి సంఘంలో? నీ పాత్ర ఏంటండి? వచ్చిపోవటమా? జగట్టగల దొంగ ఊబి లాంటి పరిస్థితులను తీసుకొచ్చి పైకి లేపాడు కదా. నీరు లేక ఎండిన భూమి వలె నిస్సహాయక పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కొరకు ఊటం తీశాడు కదా. బండను బద్దలు చేసి నీటినిచ్చిన దేవుడు నిన్ను తీసుకొచ్చి సంఘములో నిలబెట్టాడు కదా. నిలబడిన నీ కొరకు ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన పానమును నీ కొరకు ఇచ్చాడు కదా. ఇప్పుడు నీవు ఇన్ని ఇచ్చిన దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను కాపాడేవాడును. స్తోత్రం కలుగును గాక. నిన్ను కాపాడేవాడిని నేనే. ఎప్పటి వరకు నిన్ను ఎవరు కాపాడలేకపోయారో, ఎప్పటి వరకు నీతో ఎవరు లేరో, నేనున్నా అన్న వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టారు. నీకు వచ్చావు కదా సర్వశక్తిని నీడకు. నేను నీకు ఆశ్రయముగా ఉన్నా. ఎండ దెబ్బ తగలనివ్వను, వెన్నెల దెబ్బ తగలనివ్వను, నేను నిన్ను కాపాడుతాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ రెక్కల నీడకి మోయాబు దేశము నుండి రూతు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశము నుండి రూతు వచ్చింది. అందుకే ఆమె గురించి బైబిల్ ఈ రీతిగా చెప్పబడింది. చూడండి, 2వ అధ్యాయము రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన రెక్కల నీడకు నువ్వు వచ్చావు గనక, ఆయనను ఆశ్రయించావు గనక, ఆయనే నా దేవుడు అన్నావు గనక, ఆయన కొరకే నేను బ్రతుకుతానన్నావు గనక, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన నీడను ఆశ్రయించింది. ఎవరు? రూతు. ఎలాగా? ఆయన నీడను ఆశ్రయించాలంటే డైరెక్ట్గా వచ్చేసి ఆమె బెత్లెహేములో పడిపోయిందా? అలా ఎవరికైనా ఒక ఆశీర్వాదాన్ని చూడాలంటే కొన్నిసార్లు శ్రమ పడాల్సింది. హల్లెలూయా. కొన్నిసార్లు రాగానే పూలపాట దొరకదు. ముళ్ళ దెబ్బలుంటాయి, రాళ్ళ దెబ్బలుంటాయి, కర్ర దెబ్బలుంటాయి. స్తోత్రం కలుగును గాక. అంతేనంది కాదా? నేను రాగానే రొట్టెలు ఇంట్లో పడాలి అనుకుంటారు కొందరు. అమ్మ అడుగు పెడితే చాలు అంతా శూన్యం. స్తోత్రం కలుగును గాక. అందుకని లోకంలో ఒక సామెత ఉంది, బిడ్డొచ్చినయాల గొడ్డొచ్చినయాల. ఏమొచ్చిందంట? బిడ్డొచ్చినయాల గొడ్డొచ్చినయాల. మన క్రైస్తవ్యంలో బిడ్డొచ్చినయాల గొడ్డొచ్చిన వేళ లేవు. ముందు శ్రమ పడాల్సిందే. స్తోత్రం కలుగును గాక. ముందేం పడాలి? శ్రమ పడాలి. శ్రమలలోనే ఆశీర్వాదం ఉంది. శపించబడిన దేశం
పాప సంబంధమైన ప్రక్రియతో గర్వాంధము కలిగినటువంటి మోయాబు దేశంలో నుండి ఈ రూతు అత్తని వెంబడించింది. ఏమీ లేదు, తినటానికి ఆహారం లేదు. ఈమె ఎదురాలు. ఈమె ఎంత వెళ్తే నాకేం దొరికింది అని అనుకోలా. ఆమె ఎదవరాలని చూడలా. ఆమె నమ్మిన దేవుడు గొప్పోడు, స్తోత్రం కలుగును గాక. ఆమె ఆశ్రయించిన దేవుడు గొప్పోడు అని గ్రహించింది. ఆ గ్రహించిన వేళలో జరిగిందేదో తెలుసా? యెహోవా మరలా బెత్లెహేమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఆయన కనుదృష్టి బెత్లెహేము మీద ఉన్నది అని గ్రహించి ఆ సంగతి నయోమి తెలుసుకొని వెళ్దామని బయలుదేరితే ఇద్దరు కోళ్ళని పిలిచి, అమ్మా, నేను పెళ్లి చేసుకొని పిల్లలను కానీ మరలా నీకు ఇవ్వడానికి అంత ఓపిక నాకు లేదు. అప్పుడు దాకా మీరు వేచి ఉండొద్దు, దయచేసి మీ ఇంటికి మీరు వెళ్ళండి అని ఇద్దరు కోళ్ళకు చెబితే పెద్ద కోళ్ళు వచ్చి ముద్దు పెట్టుకుని, అత్త, అవకాశం ఇవ్వనే ఇచ్చేవు, ఇక నేను ఆలస్యం చేయకుండా వెనక్కు చూడకుండా వెళ్ళిపోతానని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఏం చేసిందండి? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. పరిస్థితులను గమనించింది రూతు. ఏం గమనించిందంట? ఓహో, ఆమెకి తెలుసు మేమే కష్టపడాలి, మేమే శ్రమపడాలి, మేమే చెమటగార్చాలి, మేమే పని చేసుకొని వచ్చిన దాంతో మేమిద్దరం బ్రతకాలి అని రూతుకు తెలుసు. హల్లెలూయా. తెలుసు. మరి తెలిసి కూడా ఓర్పలాగా వెళ్ళొచ్చు కదా. ఏమో కూడా ఒక ముద్దిచ్చి వెళ్ళొచ్చుగా, వెళ్ళలా. మేమిద్దరం కష్టపడాల్సిందే. హల్లెలూయా. ఒకటి, కష్టపడటానికి ఇష్టపడింది రూతు. హల్లెలూయా. ఆ మోయాబు దేశం నువ్వు విడిచి బెత్లెహేముకు రాగానే అత్తగారు పీఠం వేసుకొని కూర్చుంది. హల్లెలూయా. అమ్మాయి, నేను పని చేయలేను, నువ్వే చెయ్యాలి, నువ్వే వెళ్ళు పొలానికి అని చెప్పింది. అత్తను మాటను ధిక్కరించకుండా తల వంచింది. వెళ్ళమన్న స్థలానికి వెళ్ళింది. ఏరమన్న చోట పరిగె ఏరింది. అక్కడ ప్రభువు దృష్టించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు కనుదృష్టి ఆమె మీద పడింది. వచ్చేటప్పుడు అనుకుంది మేమిద్దరం కష్టపడాలి అనుకుంది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత జరిగింది వేరొకటి. నేను ఒక్కదాన్నే కష్టపడాలి అనే పరిస్థితి వచ్చింది. కష్టపడింది. ఆ కష్టములో దేవుడు గుర్తించాడు. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? 11వ వచనములో, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. స్తోత్రం కలుగును గాక. ఎరుగని జనమునొద్దకు. ఎక్కడికి వచ్చావు? ఎరుగని జనమునొద్దకు వచ్చావు. అయితే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. హల్లెలూయా. ఏంట బహుమానం? యేసు క్రీస్తు వంశావళి ఆమె గర్భంలో నుండి వచ్చేటట్లు దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఏదో ఒకటి క్రియేట్ అవ్వాలి నీ గుండెల్లో, నీ హృదయంలో నుండి. ఒక క్రొత్తదనాన్ని నువ్వు చూపించాలి. సంఘంలోకి వచ్చి ఓరిక వాక్యం విని వెళ్ళిపోవటం కాదు. గమనించు, నువ్వు పాట పాడుతున్నావు, ఆ పాట నీ వారమంతా ఈ పాట పాడాలి అని ప్రాక్టీస్ చేసి వచ్చి పాడాలి ప్రార్థనాపూర్వకంగా. ఏదో ఒకటి పాడదామని వచ్చావనుకో, అది దేవుని ఆత్మ కాదు. నువ్వు వాయిద్యం వాయించాలి. నువ్వు ప్రార్థనాపూర్వకంగా వచ్చి వాయిద్యాల మీద చేయబెట్టాలి. నువ్వు సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయాలి. నువ్వు ఆ ప్రార్థనాపూర్వకంగా వచ్చి ఆపరేట్ చేయాలి. ఎలా పడితే అలా వస్తే అది దేవుని ఆత్మ కాదు. వాక్యం అంటుంది, మొట్టమొదటి శ్రమ, తరువాత వచ్చేదే
ఆశీర్వాదం. అందుకే ఆమె విడిచి వచ్చింది, ఆమెకేం దొరికిందంట? యేసు క్రీస్తు ఆమె గర్భములో నుండి రావటానికి ప్రభు కృపించాడు. స్తోత్రం కలుగును గాక. నువ్వు కూడా మందిరానికి వచ్చావు, నీవు కూడా ఒక క్రొత్తదనాన్ని మందిరంలో దేవుని కొరకు చూపించు. నేను ఇలా ఉండాలి, భక్తిలో విశ్వాసం ఇలా ఉండాలి, దేవుని కొరకు ఇలా బ్రతకాలి అని నువ్వు కూడా చూపించు. నీవు అలా లేని, ఆత్మీయంగా నువ్వు అర్థం చేసుకోలేనంత కాలం అంతే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన పానాన్ని నువ్వు భుజిస్తూ దేవుని నీడలో ఉండి దేవుని కొరకు రూతులాగా ఉపయోగపడతావో, ఆ రోజు నీలో నుండి వస్తున్న జనరేషన్ దేవుని కొరకు పనిచేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనించు. రెండో మాట చూడండి, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉన్నాడంట ఆయన? ఎలా ఉన్నాడు? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో. జల్దరు వృక్షం అంటే ఏంది తెలుసా ఎవరికన్నా? జల్దరు వృక్షం అంటే తెలుసా? యాపిల్ పండు, యాపిల్ చెట్టు. హల్లెలూయా. జల్దరు వృక్షం అంటే ఏంది? యాపిల్ చెట్టు. అంటే అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అంటే, అడవి వృక్షాలు ఎన్నున్నా యాపిల్ చెట్టు దాని రుచి, ఆ చెట్టు యొక్క విధానం వేరు. అంటే ఈ లోకములో ఎంతమంది జనాంగం మధ్యలో నీవు ఉన్నా నీవు వేరు. అందరు వేరు, నీవు వేరు. స్తోత్రం కలుగును గాక. అందరు వేరు, నీవు వేరు. ఈ యాపిల్ చెట్టు ఏ చెట్టులో కలవదు, దాని రూపం వేరు, ఆ పండు రుచి వేరు. అలాగుననే పురుషులలో నా ప్రియుడు ఎలా ఉన్నాడు అంటే, యేసయ్యని ఎవరితో పోల్చలేము. హల్లెలూయా. మనం పోల్చుకుంటాం, మా అబ్బాయి ఆ హీరో లాగా ఉండాలి, మా అమ్మాయి ఆ హీరోయిన్ లాగా ఉండాలి. దరిద్రపు అలవాట్లు ఉంటాయి కొందరికి. మా అబ్బాయి ఆయనలాగా ఉండాలి, మా అమ్మాయి ఈయనలాగా ఉండాలి. వద్దు. మన యేసయ్య ఎవరిలో కలవాల, మనం ఎందుకు కలవాలి? ఎవరైనా వచ్చి యేసయ్యలో కలవాల్సిందే గాని యేసయ్య ఎవరిలో? స్తోత్రం కలుగును గాక. నువ్వు యేసయ్య బిడ్డవి, యేసయ్య నువ్వు నమ్ముకున్నావు. మనం ఎవరిలో పడితే వాళ్ళు వద్దు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, పరిశుద్ధపరచబడిన జనాంగాన్ని. అందుకే ఆయన ఎవరిలో కలవలేదు, ఆయన నమ్మినటువంటి మనము కూడా ఎవరిలో కలవకూడదు. లోకం వేరు, దేవుడు వేరు. లోకము దేవుడు ఒకటి కాదు. అందుకే వాక్యం అంటుంది, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. అతన్ని ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఎట్లాగండి? దేవుడి దగ్గర ఎవరు లేకపోవచ్చు, ఆయన ఒక్కడే అయ్యి ఉండొచ్చు. మరలా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా?
ఏకైక దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే. ఆయన నీడలోనికి వచ్చేటప్పుడు నువ్వు ఎలా రావాలి తెలుసా? ఆనందంతో. ఎలా పడితే అలా ముఖం అంతా జారిపోయి ఇక ఎట్లా ఉంటుంది తెలుసా? కొన్నిసార్లు 10-15 రోజులు భోజనం చేయక పీనగ రూపం వచ్చేసి ఆ టైపులో మందిరానికి వస్తారు. సమస్యలు ఎన్నన్నా ఉండనండి. మనిషి సమస్య వైపు చూడకూడదు. ఎటు చూడాలి? దేవుని వైపు చూడదు. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు సమస్య నీకు చాలా చిన్నగా కనపడింది. హల్లెలూయా. అందుకని నేను ఎప్పుడు కూడా సమస్య వైపు ఎప్పుడు చూడను. చేప నీటికి ఎదురు ఈదిద్ది. ఏం చేసిద్దండి? నీటికి ఎదురు ఈదిద్ది. మనం కూడా శ్రమకు ఎదురు వెళ్ళాలి. అల వచ్చినప్పుడు మనిషి ఎగరటమో కిందకు వంగటమో చేసాడు అనుకో, అలా నీ మీద నుండి వెళ్ళిపోయింది. శ్రమ కూడా నీ మీద నుండి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆనందంతో మందిరంలో ఉండు. నీకు ఏమీ లేని నిస్సహాయక పరిస్థితిలో ఉండొచ్చు. నేను ఒంటరిని అనుకోవచ్చు. నేను నిస్సహాయకమైన స్థితిలో నిరుత్సాహంతో ఉన్నాను అనుకోవచ్చు. కానీ ఎవరిలో కలవనివాడు, ఆయనకు ఎవరు సమరూపమైన వారు లేరు. ఆయన ప్రత్యేకించబడిన వాడు, పాపుల్లో చేరని వాడు, పరిశుద్ధుడైన దేవుడు గనక ఆనందంతో రా. ఆనందంతో రా. ఆనందంతో వస్తే అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? అతని ఫలము నా జీవహకు. అతని ఫలం అనగా అతని మాట. స్తోత్రం కలుగును గాక. అతని మాట. అంటే అతని మాట ఎలాంటిదో తెలుసా? నా జీవహకు. అంటే జీవహ అనగా నాలుకకు. హల్లెలూయా. దేనికండి? నాలుకకు మధురం. ఇప్పుడు రుచి చూసేది ఏది? నాలుక లేకపోతే ఏంది? నాలుక. నాలుక రుచి చూసిద్ది. అయితే అతని మాటలంట నాలుకకు రుచి అంట. అందుకే చూడండి 5వ అధ్యాయం, త్వరగా 5వ అధ్యాయం 9-10 వచనాలు. స్త్రీలలో అధిక సుందరమగుదారా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? ఇప్పుడు గమనించండి. ఏమేం చేసిందంట? ఏమేం చేసింది? ప్రమాణము చేయించుకుంటుందంట. హల్లెలూయా. ప్రమాణము అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రమాణం చేయిస్తున్న ఈ స్త్రీ ఎవరు? షోలమ్మితి. షోలమ్మితి దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి. ఇప్పుడు సంఘంలోకి చేర్చబడే వారి చేత ఏం చేయించుకుంటుంది? ఎప్పుడు? ఈ లోకాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందటానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంట? ప్రమాణం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడు? ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? లోకంలో ఉంది, లోకానికి వేరవుతున్న ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక లోకం వైపు వెళ్ళనని ఏం చేయిస్తుందంట? ప్రమాణం. అసలు ఏంటి ఇంతగా ప్రమాణం చేయిస్తానికి గల కారణం ఏంటి? ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు. స్తోత్రం కలుగును గాక. 10,000 మంది పురుషులలో ఆయన్ని గుర్తించవచ్చు. కారణం ఏంటంటే ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన
ఆయన శిరస్సు అపరంజి వంటిది, ఆయన తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణ వర్ణములు. స్తోత్రం కలుగునుగా. ఇదండి నా ప్రియునిలో విశేషం. హల్లెలూయా. ఇదండి నా ప్రియునిలో విశేషం. ఆయన దగ్గరికి వస్తే ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలిసింది. హల్లెలూయా. ఆయన ఎలాంటివాడంట? ఆయన ఎలాంటివాడు? జల్దరు వృక్షము వంటివాడు, అనగా అనేకులకు రుచికరమైన దేవుడు. ఒక్కసారి రుచి చూస్తే చాలు. అందుకనే బైబిల్ ఒక మాట ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. రుచి చూస్తే తెలిసింది యేసయ్యని. రుచి చూడకుండా పైన ఓరకే కూరన కనుక ఉప్పు సరిపోయిందా లేదని చెప్పని చూసినట్టుగా యేసయ్యని చూడకూడదు. యేసయ్యని చూస్తే మనసారా చూడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ తీర్చావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ తీర్చావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. హల్లెలూయా. అందుకే ఆయన దగ్గరికి రావాలి. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన దగ్గరికి రావాలి. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర యేసు ప్రభు దర్శించినప్పుడు ఆమె, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను, అతడు మెస్సియా అని గుర్తిరిగి పట్టణంలోకి వెళ్ళి పట్టణాన్ని కదిలించుకొచ్చింది. హల్లెలూయా. వారందరూ వచ్చి అంటారు, అయ్యా ఈమె చెప్పిన మాటను బట్టి కాదు కానీ మా మట్టుకు మేము చూచి నమ్ముచున్నాం నీవు లోక రక్షకుడు అని. స్తోత్రం కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో? లోక రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా లోక రక్షకుడు. మనం సేవిస్తున్న దేవుడు లోక రక్షకుడు. ఆ రక్షకుని మన హృదయంలో తీసుకోవాలి. హల్లెలూయా. ఆ రక్షకుడిని ఎక్కడ తీసుకోవాలి? మన హృదయంలోని. మూడో మాట క్రీస్తు అను బండ మనకు ఆశ్రయముగా ఉంది. 57వ అధ్యాయం కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలో. స్తోత్రం కలుగును గాక. దావీదు ఏమంటున్నాడు? అయ్యా నీ శరణు జొచ్చి ఉన్నా. ఎక్కడ జొచ్చాడంట? దేవుని శరణు జొచ్చి ఉన్నాడంట. ఈయన ఎవరు? రాజుగారు. ఈయన దగ్గర ఎవరున్నారు? సైన్యం ఉంది. ఈయన దగ్గర ఏముంది? యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. ఇతడు ఎలాంటి వాడు? రోషం కలిగిన వాడు. ఇతడు ఎలాంటి వాడు? దేవుని కొరకు నిలబడేవాడు. అయితే ధనముంది, బలముంది, యుద్ధం చేయగలిగిన శక్తి ఉంది.
అలాంటప్పుడు ఇతనికి దేవుడు అవసరమా? చెప్పండి, అవసరమా దేవుడు ఇతనికి? అవసరం లేదు కదా. దేవుడు అంత అవసరమే ఉందండి. ఈరోజు డబ్బు ఉందనుకో దేవుడు కనపడుతున్నా చాలా మందికి. డబ్బే దేవుడు, డబ్బే దేవుడు. అయితే డబ్బు ఒక వ్యక్తిని సంపూర్ణతలోనికి తీసుకెళ్ళలేదు. డబ్బు ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేయలేదు. డబ్బు ఒక వ్యక్తిని నిత్యత్వానికి తీసుకెళ్ళలేదు. ఆ సంగతి దావీదుకు తెలుసు. స్తోత్రం కలుగును గాక. నేను శత్రువుల మీద విజయాన్ని పొందొచ్చు, నా దగ్గర విస్తారమైన బంగారము, వెండి, ధనధాన్యాలు ఉండొచ్చు, యుద్ధం చేయగలిగిన సామర్థ్యత, బలము నాకుండొచ్చు. ఇవన్నిటికీ ఆధారమైన వాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. అయితే ఇతడు ఏ పరిస్థితిలో ఉన్నాడంట? ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఆపదలు. ఏ పరిస్థితిలో ఉన్నాడు? అంటే ఆపద పేదోడికే కాదు, ధనవంతుడికి కూడా వచ్చింది. హల్లెలూయా. అంతే కదండి. ఆపద అనేది అందరికి వచ్చింది, చిన్న పెద్ద తేడా లేదు. ఈ ఆపదల సమయంలో రాజైన దావీదు గారు ఎవరిని ఆశ్రయించారు? ఎవరి సన్నిధికి వచ్చారు? ఎవరి నీడకొచ్చాడంటే ఆపదల నుండి విడిపించగలిగిన కన్న తండ్రి నీడకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆపదల సమయాలలో నా ప్రభుని, ఆపదల సమయాలలో నా ప్రభుని తలచితిని, దేవాని కృపతోడనే ఆశ్రయం నందితిని, దేవాని కృపతోడనే ఆశ్రయం నందితిని. ఆ ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. హల్లెలూయా. అందుకని చూడండి, ఎందుకు దేవుని నీడను దావీదు ఆశ్రయించాడు. 62వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలించబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆశ్రయం ఎవరి యందు ఉంది? దేవుని యందు. ఆయన ఆపదలు తప్పించగలిగిన వాడు, ఆయన శ్రమల నుండి విడిపించేవాడు, ఆయన కష్టాలు తొలగించగలిగిన వాడు, ఆయన నిందలను అవమానాలను కొట్టివేయగలిగిన వాడు, ఆయన కన్నీరు తుడవగలిగిన వాడు, ఆయన మనశ్శాంతిని ఇవ్వగలిగిన వాడు. అందుకే ఆ దేవునిని నీడను ఆశ్రయించాడు. స్తోత్రం కలుగును గాక. 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. 17వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడు, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి, నన్ను చుట్టుకొని ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. స్తోత్రం కలుగును గాక. లయపరచగోరు దుష్టుల చేతిలో నుండి, ప్రాణ శత్రువుల చేతిలో నుండి తప్పించే దేవుడవు నీవు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఒకటి,
క్రీస్తు అను బండ మనకు సురక్షితంగా నుండే భాగ్యం ఇస్తుంది. 2, క్రీస్తు అనే బండ మనకు ఆనందాన్ని ఇస్తుంది. 3, క్రీస్తు అనే బండ నీడలో మనకి ఆశ్రయం ఉంది. హల్లెలూయా. 4వ మాట రిఫరెన్స్ చదివించ అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సంఘం పని చేస్తుంది. ఏం చేస్తుందండి? సంఘం ఏం చేస్తుంది? పని చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు సంఘంలో ఉండి? హల్లెలూయా. సంఘంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? నువ్వు నిజంగా ప్రార్థన చేసి బైబిల్ చదివితే పరిచర్య చేస్తావు. హల్లెలూయా. అంతే కాదా? నువ్వు ప్రార్థన చేసి బైబిల్ చదివితే బైబిల్ చదివేవాడితో ప్రార్థన చేసేవాడితో ప్రభువు మాట్లాడతారు. హల్లెలూయా. బైబిల్ చదివితే ప్రభు నీతో మాట్లాడతాడు. ప్రభు నీతో మాట్లాడినప్పుడు నేనేం చేయాలంటావు ప్రభుని? హల్లెలూయా. నేనేం చేయాలి? నువ్వేం చేయాలో ఆయన నీతో చెబుతాడు. అప్పుడు ప్రతి పనిలో నేనున్నానంట. హల్లెలూయా. అందుకే గమనించండి, వాక్యం అంటుంది ఇక్కడ దైవజనుడికి సహకారంగా ఎవరు నిలబడ్డారంటే సంఘం. ఎలా నిలబడ్డారంటే, అయ్యా దైవజనుడా, మా ప్రాంతంలో రోగులు ఉన్నారు, మా ప్రాంతంలో వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అందుకనే ఒక ఆమె ఆ దైవజనుడు ఏది చెప్పునో అది జరుగును. స్తోత్రం కలుగును గాక. ఆయన నీడ పడవలనని, ఎవరి నీడ? దైవజనుని యొక్క నీడ రోగుల మీద పడాలని వాళ్ళు ఏం చేశారంట? మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. వాళ్ళందరూ ఏం పొందారండి? స్వస్థత పొందిరి. స్వస్థత పొందిరి. ఈరోజు ఆసక్తి కావాలి స్వస్థత జరగాలంటే. హల్లెలూయా. ఏం జరగాలి? ఏం జరగాలి? ఆసక్తి. అందుకనే అలసట పుట్టించు దేశమందు గొప్ప బండ నీడవలే ఉండను. స్తోత్రం కలుగును గాక. ఏ విధంగా ఉంది? 1, సురక్షితమైన నీడ. హల్లెలూయా. 2, ఆనందాన్ని కలుగు చేసే నీడ. 3, ఆశ్రయమును కలుగు చేసే నీడ. 4, స్వస్థత కార్యాలు జరిగించే నీడ. ఆ నీడలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు, కన్యకల అందరిలో రాజు దయ పొందెను. దేవుని నీడలో దీనురాలు ఎస్తేరు, కన్యకలు అందరిలో రాజు దయ పొందెను. మోయాబు దేశములో అన్యురాలు రూతు, మోయాబు దేశములో అన్యురాలు రూతు, బెత్లెహేము పురమందు, బెత్లెహేము పురమందు బోయాజు పొలమందు దేవుని దయ పొందెను. ఆ రూతు దేవు మహావివేకి యేసయ్యా నా ఇలో మందసమాయను, మహానుభావుడు యేసయ్యా నా
ముదంగమై నిన్న నేడు ఆమేన్ రేపు ఎల్లడైనా నిన్న నేడు రేపు ఎల్లడైనా మారని త్రియేకుడు మహిలో మన దేవుడు మారని త్రియేకుడు మహిలో మన యేసుడు మారని త్రియేకుడు మదిలో మన యేసుడు మారని త్రియేకుడు మహిలో మన యేసుడు మారని త్రియేకుడు మహిలో మన యేసుడు మారని త్రియేకుడు మహిలో మన యేసుడు మారని త్రియేకుడు యేసయ్యా నీవే ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా యేసయ్యా నీ ప్రజలు సురక్షితమైన నేడకి వచ్చునట్లు సహాయం చేయ నీ ప్రజలు ఆనందము కలుగుజేయ నేడకు వచ్చినట్లు సహాయం చేయి నీ ప్రజలు ఆశ్రయము కలుగుజేయ నేడకు వచ్చినట్లు సహాయం చేయి నీ ప్రజలు నాయనా స్వస్థత ఆదరణిచ్చే నేడకు వచ్చినట్లు సహాయం చేయ్యా హల్లెలూయా యేసయ్యా 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 ఈ పగటి వేళ నా దేవుడు నిశ్చయముగా నీతో మాట్లాడారు లోకములో నీకు సురక్షితమైనటువంటి స్థలము లేదో నా దేవుని సన్నిధిలో ఉంది అందుకే రూతు ఆ నేడకు వచ్చింది లోకములో ఆనందము కలుగు చేసే నేడేది లేదు అందుకే సమరయశ్రీ వచ్చేసింది లోకములో ఆశ్రయము కలుగు చేసేది నీడ ఎక్కడా లేదు అందుకే ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు లోకములో ఎన్ని నీడల కిందకి వెళ్ళి స్వస్థత కావాలని కోరినా మరలా నీవు రోగివైపోతున్నావు లేదో నా దేవుని యొద్దకు రా నిన్ను బాగు చేస్తాడు ఆయన శ్రమల నుండి ఆయన కష్టాల నుండి ఆయన నిందల నుండి ఆయన అవమానాల నుండి నిన్ను తప్పించి ఆయన నీడలోనికి తీసుకోవాలని ఆశపడుతున్నాడు ఎంతకాలం స్వచిత్తంతో నడుస్తావు ఇకనైనా నా ప్రభువుకి స్థలమేవు నీ గుండె గుడిలోకి వచ్చి నీ జీవితాన్ని పదిలపరచు దేవుడు అన్నాడు ప్రార్థన చేసుకుందాం ఒకరు ప్రార్థన చేయండి